డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికూరు మండలం బి తోటవరం గ్రామం అండి మాది. నా పేరు రామశివ సుబ్రహ్మణ్యం. ఈ గ్రామ సర్పంచ్ నేను. మరి మా గ్రామానికి అతి చేరువ గోదావరి నది ఉంది. గోదావరి నది మధ్యన మాకు ఒక ఊరు అనేది ఉండేది, బోటకూరు అనే గ్రామం ఉండేది. కాలక్రమేణా ఊరంతా కనుమరుగైపోయి అక్కడ ఒక దట్టమైన అడవి ప్రాంతం కింద ఏర్పడి, ఆ అడవి ప్రాంతంలో తుమ్మ చెట్టు ఎక్కువగా ఉండటం వలన ఐరోపా ఖండం నుంచి ఓపెన్ బెయిడ్ స్టాక్ అని చెప్పేసి ఒక కొంగ జాతికి చెందిన పక్షి ఇక్కడికి అధిక మొత్తంలో వచ్చి వాటి సంతానోత్పత్తి కోసం ఇక్కడికి రావడం, ఆ తుమ్మ చెట్టు పైన ఆవాసం ఏర్పాటు చేసుకుని అవి సంతానోత్పత్తి చేయడం జరుగుతుందండి. మరి 12 కిలోమీటర్స్ దూర ప్రయాణాన్ని అవి చేరుకుని ఇక్కడ మా గ్రామానికి వచ్చి, మా గ్రామం మధ్య గోదావరి మధ్యన ఉన్నటువంటి ఈ తుమ్మ చెట్టు పైన, గోదావరి నది మధ్యన ఉన్నటువంటి తుమ్మ చెట్టు పైన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని అవి సంతానోత్పత్తి చేసి తిరిగి వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ మధ్యన గత 3 సంవత్సరాల నుంచి కూడా అవి ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. మరి ఇక్కడ వాతావరణం వాటికి అనుకూలంగా ఉండబట్టి అవి ఇక్కడే ఉండిపోయి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఎందుకంటే తుమ్మ చెట్టుకి ముగి ఉంటుంది కాబట్టి అవి వాటి సంతానాన్ని కాపాడుకోవడం కోసం, పాముల నుంచి వాటి నుంచి కాపాడుకోవడం కోసం అవి తుమ్మ చెట్టుని ఆవాసంగా ఏర్పాటు చేసుకుని పైన కాపురం ఉంటున్నాయి. మంచి దట్టమైన అడవి ప్రాంతం కింద ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో ఇంచుమించుగా ఒక 5,000 నుంచి 10,000 కొంగ వరకు ఇక్కడ ఆ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్టుగా మేము గమనించాము. మరి అనుకోని అతిథి కింద మా గ్రామానికి ఐరోపా ఖండం నుంచి మా గ్రామానికి వచ్చి, మా గ్రామం ఉన్నటువంటి గోదావరి నది మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మ చెట్టు పైన వీటి ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ దొడ్డవరం గ్రామంలోనే కాదు, పక్కన ఉన్న పాసిరిపూడి బాడవ, మామిడి కుదురు, ఇటు బోడస్కూరు గ్రామాల వైపు కూడా ఇవి ప్రయాణం చేసి ఆహారాన్ని సంపాదించుకోవడం అవి జరుగుతుందండి. అవి ముఖ్యంగా ఇవి నత్త కొట్టు, అంటే ఇక్కడ స్థానికంగా నత్తని అవి కొట్టుకు తింటాయి. గోదావరి పరివాహక ప్రాంతంలో లభించే నత్త వాటికి ఆహారం. ఆ నత్తని కొట్టుకు తినడం వల్ల స్థానికంగా ప్రజలంతా కూడా దాన్ని నత్త కొట్టు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి ఐరోపా ఖండంలో అక్కడ వాతావరణానికి, చలి వాతావరణానికి సంతానోత్పత్తి ఇబ్బందిగా ఉండటం వలన ఇక్కడికి వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసి ఇక్కడే ఉండటం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ యొక్క కొంగ జాతిని పరిరక్షించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇవి ఎక్కడి నుంచో అతిథిగా మా ఊరికి వచ్చి ఇక్కడ ఉంటున్నాయి. వీటి మీద ఎవరైనా వేటగాళ్ళు కానీ ఎవరైనా కొట్టి చంపి తినాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం తరపు నుంచి కానీ, పోలీసు తరపు నుంచి కానీ, అటవీ శాఖ తరపు నుంచి కానీ తగిన చర్యలు తీసుకుని కఠినమైన శిక్షకు అర్హులు అవుతారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి అంత దూరం నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ జీవిస్తున్నాయంటే వాటిని కాపాడుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి చర్యలు పూనుకుంటే మాత్రం తగిన చర్య తీసుకుని వారిని పట్టించి తగిన శిక్షకు అర్హులు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఈ దొడ్డవరం, పాసిరపూడి, ఆదూరు, బౌద్ధ స్తూపాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించి ఈ యొక్క గోదావరి నదీ తీరాన్ని ఈ యొక్క పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అగమానికంగా ఒక బలమైన ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించి ఈ యొక్క ఈ కొంగలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడం కోసం తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి అటవీ శాఖ వారిని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పర్యాటక ప్రాంతంలో ఈ యొక్క కొంగ జాతిని కాపాడి ఈ యొక్క పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటకులకు కొనువిందుగా కలిగేటట్టుగా ఏర్పాటు చేస్తే పర్యాటకులు చాలా మంది అక్కడికి వెళ్ళి వాటిని చూడటం, అభివృద్ధి చేయడం, ఒక పర్యాటక ప్రాంతంగా ఈ యొక్క దీవి కింద ఉన్న ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తూ సాగుతుంది. గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్. నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని. మా కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి అయినటువంటి డిఎఫ్ఓ సార్ మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. బి దొడ్డవరం గ్రామం, మామిడికూరు మండలం, వైనతీయ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులను మరి చూడడానికి, అదేవిధంగా పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ వేలాది పక్షులను చూడడం జరిగింది. ఇవి ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులు. మనం గ్రామస్తులు అయితే నత్తగుట్టలు అంటారు. ఈ పక్షుల యొక్క శాస్త్రీయ నామం అనాస్టోమస్ ఓసిటాన్స్ అంటారు దీన్ని. ఈ సివిడే జాతికి చెందినవి. ఇవి ఆగ్నేసియా నుంచి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకల్ బాడీ బర్డ్స్. ఇవి తుమ్మ చెట్లపై నివాసం ఏర్పరచుకుని ఈ సీజన్లో హ్యాచింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా 3 నుంచి 6 గుడ్ల వరకు పెట్టి పిల్లలను పొందడం జరుగుతుంది. వీటికి ప్రధాన ఆహారం నత్తకొట్టలు. ఈ యొక్క బలమైన ముక్కుతో నత్తకొట్ట యొక్క షెల్ నుంచి మాంసాన్ని తీసుకుని ఇవి ఆహార సముపార్జన చేస్తాయి. అదేవిధంగా ఎవరైనా సరే గ్రామస్తులు వీటిని వేటడం కానీ
లేదంటే వాటి ఆవాసాన్ని ఎవరైనా ఇబ్బంది కలిగినట్టయితే ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పక్షులన్నింటినీ చూసి వాటి సంరక్షణ బాధ్యతలను, వాటిని ఏ విధంగా సంరక్షించాలి, వాటిని ఏ విధంగా పర్యవేక్షించాలి అనే విషయాల మీద మరి జిల్లా అటవీ శాఖ అధికారి వారికి తెలియపరిచి వారి ఆదేశాల ప్రకారం కూడా మేము ఇక్కడ రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.